రక్తం కక్కుతూ ఆ అర్చకులు అతని బంధువులు కుప్పకూలిపోతున్నారు. చెవుల నుండి రక్తం, ముక్కుల నుండి రక్తం. ఆ రక్తపు మడుగుల్లో మరణావస్థలో ఒకడు కాళ్ళీడ్చుకుంటూ వచ్చాడు. అసలేం జరిగింది? వారికి పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరుమలలో జరిగిన ఈ యథార్థ సంఘటనని ఆఖరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాం. మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్ లో క్యాలెండర్స్, ఎక్కడా దొరకని ఫోటో ఫ్రేమ్స్, బ్రాస్ ఐడల్స్, 3D హ్యాండ్మేడ్ ఫ్రేమ్స్, కీ చైన్స్, కార్ డాష్బోర్డ్ ఐటమ్స్, క్రాఫ్ట్స్, ఇలా అందరి దేవుళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్ లో లభిస్తున్నాయి. మన వెబ్సైట్ లో 30 రూపీస్ నుంచి ప్రోడక్ట్ స్టార్ట్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెబ్సైట్ కి వెళ్ళేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తురాలైన వెంగమాంబ తీరిక సమయంలో ఒక చదునైన బండపైన కూర్చుని స్వామివారి గురించి కవితలు అల్లేది. మధురంగా పాటలు పాడుతూ కాలక్షేపం చేసేది. ఆమె ఎక్కడో బండపైన కూర్చుని విష్ణు పారిజాతం పాట పాడుతుంటే దూరంలో ఉన్నవారికి ఆమె సన్నని మృదు మధురమైన గంధర్వ గాత్రాన్ని విని ఆమె చెంతకు పరుగు పరుగున చేరి ఏదో తెలియని మాయలో కాసేపు మునిగిపోయేవారు. అంతటి అద్భుతమైన గాత్రం ఆమెది. వెంగమాంబ రాస్తున్న రచనల వల్ల, కవితల వల్ల, ఆమె పాడే పాటల వల్ల ఆమెపై తిరుమల వాసులకి, భక్తులకి ఎనలేని భక్తి ప్రవర్తలు ఏర్పడ్డాయి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆమెతో మాట్లాడేవాడు, ఆమె పాటలు వినేవాడు, పరవశించి నాట్యం కూడా చేసేవాడట అని చెప్పుకునేవారు. ఇది ఆ చెవిన ఈ చెవిన పడి అందరికీ తెలుస్తూ వచ్చింది. ఆమెని కారణ జన్మురాలుగా భావించి భక్తులు ఆమెను చూడకుండా తిరుమల నుండి వెళ్లేవారు కాదు. స్వామిని అడిగినట్లే నానా కోరికలు అడిగేవారు. ఆమె కూడా ఓపిగ్గా వినేది. వెంగమాంబ చిన్న కుటీరంలో నివసిస్తుందన్న విషయం తెలుసుకున్న తాళ్లపాక వంశస్థులు ఆమెకు ఒక ఆశ్రయాన్ని కలిగించాలి అనుకున్నారు. పైగా ఆమె కూడా తమ నంద వరీక బ్రాహ్మణ శాఖకు చెందిన ఆమెగా గుర్తించి తాళ్లపాక వారు చాలా సంతోషించి ఉత్తర మాడవీధిలో వరాహస్వామివారి ఆలయం వెనుక భాగాన వారు నివాసం ఉంటున్న ఇంట్లో ఆమెకు ఉండడానికి ఉచితంగా కొంత భాగాన్ని ఇచ్చారు. అంతటి గొప్ప హృదయం ఆ తాళ్లపాక వారిది. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది. ఆలయంలో పూజలకి, మిగిలిన పనులకి తమకు అనుకూలంగా ఉండే చాలా మంది అర్చకుల్ని వారు తిరుమల ఆలయంలో నియమించారు. అందులో ఒకరు అక్కారాం దీక్షితులు. ఆయన ఆ ఆలయానికి అప్పట్లో ప్రధాన అర్చకులు. మితిమీరిన అహంకారం, డబ్బు గర్వం, బంధుబలం, ఇంకా సరిగ్గా చెప్పాలంటే సర్కార్ వారి సహకారం ఆయనకి మెండుగా ఉండేది. ఇంకా ఆయన్ని ఎవరు ఆపగలరు చెప్పండి? అలాంటి ఆయన వెంగమాంబ ఇంటి పక్కనే ఉండేవాడు. ఆయనకి వెంగమాంబ అంటే అస్సలు పడదు. ఎందుకంటే ప్రధాన అర్చకులైన తనకే అంతటి పేరు ప్రఖ్యాతులు రాలేదు, ఈమెకి ఎలా వస్తుంది అన్న అక్కసు ఆమెని చీదరించుకునేవాడు. ఊరి నుంచి వెలివేసిన ఆమె ఇక్కడ మహాభక్తురాలుగా పేరు పొందుతుందట. ఒక విధవరాలు పూలు ధరించి పూజలు చేస్తుందట. ఛీ, దరిద్రం. పైగా తాళ్లపాక వారు ఆమెకి ఆశ్రయం ఇవ్వడమా అని ఆమెకి వినపడేటట్లుగా అక్కారాం దీక్షితులు ఆమెని అవమానించేవాడు. అవన్నీ విని కూడా మౌనంగా భరించేది వెంగమాంబ. ఇది చాలదు అన్నట్లు స్వామి పూల మాలల కోసం పెంచుతున్న వెంగమాంబ ఇంటి పెరడులోని తులసి వనంలో తన బంధువుల చేత ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనం చేసిన ఎంగిలి విస్తరాకులను వేయించేవాడు. వెంగమాంబ బాధంతా తనని అవమానించడానికి వేసిన ఎంగిలి విస్తరాకుల గురించి కాదు, ఆ వనంలోని తులసి దళాలు ఇక స్వామివారి పూల మాలల్లో ఉపయోగించలేను కదా అని. గొంతు దాకా వచ్చిన బాధని దిగమింగుకొని భరిస్తూ వచ్చింది. 2-3 సార్లు చెప్పి చూసింది, అయ్యా, నేను ఆ శ్రీనివాసుని కోసం ఈ తులసివనాన్ని పెంచుతున్నాను. మీ వాళ్ళు భోజనం చేశాక ఎంగిలాకులను విసిరి తులసివనంలో వేస్తున్నారు. దయచేసి వారిని అలా చేయొద్దని చెప్పండి అని వెంగమాంబ అక్కారాం దీక్షితుల్ని కోరుకుంటుంది. కానీ కుక్కతోక వంకర అన్నట్లు ఆమె చెప్పిన తర్వాత కూడా ఇంకా 4 ఆకులు ఎక్కువ వేయించేవాడు ఆ అహంకార అర్చకుడు. ఒకనాడు వెంగమాంబ తిరుమల ఆలయంలోని శ్రీనివాసుని పూజించుకుని ప్రసాదాలు స్వీకరించి ఒక అలౌకికమైన ఆనందంతో ఇంటికి చేరుకుంటుంది. తన పెరట్లో కూర్చుని మిలమిలా ప్రకాశిస్తున్న ఆ ఆనంద నిలయ శిఖర విమానాన్ని చూస్తూ ధ్యాన స్థితిలోకి చేరుకుంటుంది వెంగమాంబ. మాటల్లో వర్ణించలేని అనుభూతికి లోనై ఆమె కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో అక్కారాం దీక్షితులు అతని బంధుగణాలు పీకల్ దాకా తిని బేవమంటూ ఎంగిలి విస్తరాకులను వెంగమాంబ ఇంటి పెరడులోకి విసిరివేశారు. సరిగ్గా ఆ విస్తరాకులు వెంగమాంబ మీద పడ్డాయి. దాంతో ఆమెకి ధ్యాన భంగమైంది. ఆమె ఒళ్ళంతా ఎంగిలి మెతుకులతో, ఆహార పదార్థాలతో నిండిపోయింది. ఇంత జరిగా కూడా వెంగమాంబ అయితే ఊరుకునేదేమో, కానీ ఆమె ఒంట్లోకి క్షణాల్లో ఆ వెంకటేశ్వరుడే ఆవహించాడు. వెంటనే వెంగమాంబ కళ్ళు ఎర్రపడ్డాయి. ఆమె ఒళ్ళంతా కోపంతో ఊగిపోయింది. కనుబొమ్మల చురుకు మీద ఏకదాటిగా అక్కారాం దీక్షితుల్ని చూస్తూ, ఓరీ పాపి, నేటితో నీ వంశం సరి,
నేటితో కుప్పకూలిన వృక్షం వలె నశింతురుగాక అని శపించింది. ఆ శాపశక్తి క్షణాల్లో వ్యాపించింది. ఆకారం దీక్షితుల నవ్వుముఖం చెదిరింది. మరుక్షణంలోనే ఒక్కొక్కరు రక్తం కక్కుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. యమపాశాలు వారి ప్రాణాలు హరించేస్తున్నాయి. చెవుల నుండి ముక్కుల నుండి రక్తం చిందుతూ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వీడుతున్నారు. వారిలో అర్చకుల వారి కుమారుడొకడు అలానే కాళ్ళీడ్చుకుంటూ మరణావస్థలో వెంగమామని చేరుకుని అమ్మా కాపాడు అమ్మా అంటూ శరణు వేడాడు. ఆ ఒక్క పిలుపుతో వెంగమాంబకి స్పృహ వచ్చింది. ఒక్కసారి శపించాక దాన్ని వెనక్కు తీసుకోలేరు కాబట్టి ఆమె శాప తీవ్రతను తగ్గించబోయి ఇప్పటి నుండి మీ వంశంలో ఒక్కొక్కడే మిగులుగాక అని అతన్ని కాపాడింది. బతుకు జీవుడా అంటూ అతను బ్రతికి బట్ట కట్టాడు. ఆనాటి నుండి తిరుమలలో శ్రీవారి అర్చకుల ఇంట్లో ఒక్కరు మాత్రమే జీవిస్తూ వంశం కొనసాగుతున్నదట. ఇది నిజంగా నమ్మలేని సంఘటన కదూ, కానీ ఇది యథార్థ సంఘటన. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెంగమాంబ పార్ట్ 5 అని కామెంట్ చేయండి.